హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనము బీరకాయ పల్లి పచ్చడి ఎలా చేసుకోవాలో చూసేద్దామండి. దానికోసం నేను 2 బీరకాయలు తీసుకొని పైన పీల్ అంతా కూడా క్లీన్ చేసుకొని ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. అలాగే 1 కప్పు పల్లీలు, అలాగే 1 ఎర్రగడ్డ, 1 తెల్లగడ్డ, పచ్చిమిర్చి, ఒక చిన్న నిమ్మపండు సైజ్ అంత చింతపండు తీసుకున్నాను. ఇప్పుడు ప్రిపరేషన్ చూసేద్దాం. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని ఇందులో మనం తీసుకున్న పచ్చిమిరపకాయలు అలాగే పల్లీలను కూడా యాడ్ చేసి వీటన్నిటిని దోరగా ఫ్రై అయ్యేటట్టు ఫ్రై చేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుంది పచ్చడి. వేడి వేడి రైస్లోకి, రాగి సంగట్లోకి, అలాగే అన్ని టిఫిన్స్లోకి కూడా. అలాగే ఈ విధంగా వేగిన తర్వాత తెల్లగడ్డపాయలు ఒక 5 లేదా 6 యాడ్ చేసుకొని ఇందులోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ అంతా ఆయిల్ కూడా యాడ్ చేసుకుందాము. ఆయిల్ కూడా యాడ్ చేసి ఈ ఆయిల్లో బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆయిల్లో ఫ్రై చేసుకోవడం వల్ల పచ్చడి అనేది మరింత టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. అన్ని రకాల టిఫిన్స్లోకి, చపాతీ, అలాగే రాగి సంగటి, రైస్ అన్నిటిలోకి కూడా చాలా బాగుంటుంది. ఈ విధంగా చక్కగా ఫ్రై అయిన తర్వాత ఇందాక మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి ఈ బీరకాయ ముక్కలను కూడా యాడ్ చేసేసుకొని ఈ బీరకాయ ముక్కలంతా కూడా చక్కగా ఫ్రై అయ్యేంతసేపు ఫ్రై చేసేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే ఈ బీరకాయ ముక్కలు అనేది మనకి మగ్గిపోయి చక్కగా ఫ్రై అయిపోయి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఈ విధంగా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒకసారి ఫ్రై చేసుకుందాం. ఈ త్వరగా ఫ్రై అవ్వడానికి కొద్దిగా సాల్ట్ అలాగే కొంచెం పసుపును కూడా యాడ్ చేస్తున్నాను. 1/2 టేబుల్ స్పూన్ కంటే తక్కువగా పసుపు అలాగే సాల్ట్ని కూడా యాడ్ చేసి ఇదంతా కూడా బాగా కలిసేలాగా ఒకసారి కలిపేసుకొని వేగనిచ్చుకోవాలి. సాల్ట్ యాడ్ చేసుకోవడం వల్ల మనకి ఏ వెజిటేబుల్స్ అయినా కూడా త్వరగా మగ్గిపోయి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఈ విధంగా మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఈ బీరకాయ ముక్కలంతా కూడా బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఇందాక తీసుకున్న చింతపండు ఉంది కదా, ఈ చింతపండును కూడా ఇందులో యాడ్ చేసి ఒకసారి మొత్తం కూడా కలిసేలాగా కలిపేసుకొని 1 నిమిషం పాటు ఇలా వేగించుకొని స్టవ్ ఆపేసుకొని చల్లగా అయ్యేంత వరకు పక్కన పెట్టేసుకుందాం. ఇదే ప్రాసెస్లో మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. పచ్చడి అనేది టేస్ట్ అయితే అదిరిపోతుంది. ఈ విధంగా మొత్తం కూడా 1 నిమిషం ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆపేసుకొని ఇదంతా చల్లగా అయ్యేంత వరకు కాసేపు పక్కన పెట్టేసుకుందాం. ఇది చల్లగా అయిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి మనం ఇందాక వేయించుకున్న ఈ పల్లీలు, పచ్చిమిర్చి అలాగే బీరకాయ ఉంది కదా, ఈ బీరకాయ అన్నీ కూడా ఇందులో యాడ్ చేసేసుకోవాలి. ఈ విధంగా ఇవంతా కూడా యాడ్ చేసి మిక్సీ మూత పట్టేసి మిక్సీ పట్టేసుకుందాం. అవసరమైతే కొద్దిగా వాటర్, కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేసుకొని మిక్సీకి పట్టేసుకుందాము. చూసారు కదా, ఈ విధంగా చక్కగా పచ్చడి రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ పచ్చడికి మనము పోపు వేసుకుందాం. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. మనం ఇందాక వేయించుకున్న ప్యాన్ ఉంది కదా, అదే ప్యాన్లోకి 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత పోపు దినుసులంతా కూడా ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకోవాలి. ఈ పోపు దినుసులంతా చిటపటలాడిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ అలాగే కరివేపాకు రెమ్మలు కూడా యాడ్ చేసి ఇదంతా కూడా బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అలాగే ఎండుమిర్చి కూడా ఒక 4 లేదా 5 యాడ్ చేసుకోండి. ఎండుమిర్చి మధ్య మధ్యలో నంచుకోవడానికి కానీ ఫ్లేవర్ కానీ చాలా బాగుంటుంది. ఈ విధంగా ఇదంతా ఒకసారి బాగా కలిపేసుకొని ఈ విధంగా చక్కగా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా ఇంగువని కూడా యాడ్ చేసుకుందాం. ఇంగువని యాడ్ చేసుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుంది. అలాగే డైజెషన్ ప్రాబ్లము ఇలాంటివి లేకుండా కూడా బాగుంటుంది. కొద్దిగా ఇంగువని కూడా యాడ్ చేసి ఇదంతా కూడా బాగా కలిసేలాగా కలిపేసుకోవాలి. ఈ పోపు అంతా బాగా వేగిన తర్వాత మాత్రమే పచ్చడి యాడ్ చేసుకోండి. అప్పుడే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది, పచ్చివాసన లేకుండా పచ్చడి అనేది. చూసారు కదా, పోపు అంతా ఈ విధంగా చక్కగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు మనం ఇందాక మిక్సీకి పట్టుకున్న ఈ పచ్చడి ఉంది కదా, ఈ పచ్చడి మొత్తం కూడా ఈ పోపులో యాడ్ చేసేసుకుందాము. ఈ విధంగా ఈ పోపులో యాడ్ చేసేసి ఇదంతా కూడా బాగా కలిసేలాగా ఒకసారి కలిపేసుకొని స్టవ్ ఆపేసుకొని వేడి వేడి రైస్, రాగి సంగటి అలాగే దోశ, ఇడ్లీ, పూరి, చపాతి ఇలాంటి వాటిల్లోకి సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి
నా వీడియో కనుక నచ్చితే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకుంటే నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. మీకు ఏమైనా కుకింగ్ సంబంధించిన వీడియోస్ కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి, చేసి చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్.